వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. పరమాన్నము తొందరగా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేయండి, తొందరగా అయిపోతుంది. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా కడగండి. అదే గ్లాస్తో 2 గ్లాసులు పాలు పోసుకోండి. ఇంకా మెత్తగా కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ పాలైనా పోసుకోవచ్చు. పాలతో ఉడికిన అన్నము ఎంతో టేస్టీగా ఉంటుంది. అందులోనే 2 యాలకులు కూడా వేయండి. వేసి కుక్కర్లో ఉడికించండి. బియ్యం ఉడికేసరికి మనము ఒక కడాయిలో కొంచెం నెయ్యి పోసి అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి వేసుకోండి. పరమాన్నంలోకి ఎండు కొబ్బరి అయితే ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో ఇది వరకు కొలుసుకున్నాం కదండి బియ్యము, పాలు, అదే గ్లాస్తో 1.5 గ్లాసు బెల్లం కూడా వేయండి. చిన్న టీ గ్లాసు నీళ్లు పోయండి. ఈ కొలతతో బెల్లం వేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. బెల్లం కరుగుతూ ఉండగా మనం కుక్కర్లో ఉడకబెట్టిన రైస్ని పప్పుగుత్తితో కొంచెం అట్లా ప్రెస్ చేయండి, మెత్తగా అవుతుంది. పాలతో ఉడికిన రైస్ని మరుగుతున్న పాకంలో వేసి కలపండి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేయండి. తర్వాత నెయ్యిని కూడా కొంచెం వేసుకోండి. చూడండి, పరమాన్నం రెడీ అయిపోయింది. పరమాన్నం ఇంత లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ అయిపోయింది. ఇంట్లో ఈ విధంగా చేసుకుని తినండి, లేదంటే పూజ సమయాలలో నైవేద్యంగానైనా పెట్టుకోవచ్చు.